స్వాగతం. కుషాయిగూడ ఏసీపీ రైడ్స్ నిర్వహించారు. ఇక కుషాయిగూడ పోలీస్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి, ఎస్ఐ షఫీలను లంచం తీసుకున్నట్టుగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ ల్యాండ్ కేసు క్లోజ్ చేయడానికి 3 లక్షల లంచం తీసుకోవడానికి ఇద్దరు వ్యక్తులను పంపగా పక్కా సమాచారంతో రైడ్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఏసీపీ డీసీపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఓ ల్యాండ్ విషయంలో భరత్ రెడ్డిని 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ షఫీ, మా సీఐకి కూడా ఇందులో వాటా కావాలని 3 లక్షలు ఉపేందర్ మధ్యవర్తిగా పెట్టి భరత్ రెడ్డి ఆఫీసులో తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. వీరిపై పూర్తి విచారణ చేస్తున్నామని, ఇందులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్. నేను డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కుషాయిగూడలోనే ఉంటారు. ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది, ల్యాండ్ డిస్ప్యూట్. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ ఇతని పైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఒక డీటీ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు, దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఈయన పైన 19th ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు, దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఆ ల్యాండ్ నా ఓను, నేను ట్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు, 41 year నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం 41 year సిఆర్పిసి నోటీసు వీళ్ళు ఇవ్వాలి. అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి, ఆయన పేరు ఉపేందర్, ఉప్పి అని అంటుంటారు, ఆయనని ఈయన దగ్గరికి పంపించారంట. సో ఉపేందర్ అని అతను ఇతనికి తెలుసు, ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట. వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను, మీకు ఈ 2 కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు 3 లక్షల రూపాయలు అవుతాయి, సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసు క్లోజ్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అతను లేదు, నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీసర్తో మాట్లాడిస్తేనే నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని. 3 లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీసర్స్ అడుగుతున్నారా అంటే ఎస్ఐ పిలిపించడం జరిగింది. ఆయన బయట కలుస్తారు వీళ్ళు. ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు, 3 lakhs రూపీస్ ఇవ్వండి. 2 కేసులు కాదు, ఒక కేసు మాత్రం ఇనిషియల్గా నేను క్లోజ్ చేస్తాను, ఇంకొక కేసు చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతన్ని డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో మరి మీరు ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ ప్రాబ్లం చేస్తాను, లేదు ఇన్స్పెక్టర్ గారికి కూడా దీంట్లో ఉంది భాగము, ఆయనకు కూడా ఇవ్వాల్సింది ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ 2 బేస్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భరత్ రెడ్డి గారు. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు 3 లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ యొక్క ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నట్టుగా బయట రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇక్కడ ఈ కంప్లైంట్ యొక్క ఆఫీస్ ఉంది, భరత్ రెడ్డి గారి ఆఫీస్ ఉంది. ఆఫీస్లో వచ్చి డబ్బులు తీసుకుంటానని ఆయన చెప్పాడు. వచ్చి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు. అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. మాకు ఫిర్యాదు అందింది మాత్రం ఈ పోలీస్ ఆఫీసర్స్ మీదనే అందిందండి. ఆ విధంగానే మేము దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు ఎవరు ఆఫీసు? భరత్ రెడ్డి. అతను భరత్ రెడ్డి ఆఫీస్ ఇక్కడ ఈసీఎల్ చౌరస్తా దగ్గరే ఉందండి. ఇక్కడ దగ్గరలో అంటే ఏరియా ఆఫీస్. మొత్తం ఎంత డిమాండ్ చేశారు సార్? 3 lakhs డిమాండ్ చేశాడు. 3 lakhs తగ్గిమంటే అతను 2 కేసులకు గాను 6 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఒకటే కేసుకి మాత్రం నేను చేస్తాను, ఇంకో కేసు ఇప్పుడు చేయను అని చెప్పాడు సార్. ఇందులో ఇన్వాల్వ్మెంట్ వేరే వాళ్ళు ఉన్నారు సార్? ఇంకా భరత్ రెడ్డి డబ్బులు ఇస్తున్నా కానీ కదా రెడ్ హ్యాండ్. ఇంకా పై ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా సార్? ఇప్పటివరకు తేలింది మాత్రం ప్రైవేట్ పర్సన్, సబ్ ఇన్స్పెక్టర్ ప్లస్ ఇన్స్పెక్టర్ కుషాయి కూడా. మిగతా వాళ్ళది విచారణ అయితే జరుగుతుందండి. ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇది మాకు వచ్చిన కంప్లైంట్ ఓన్లీ పోలీస్ ఆఫీషియల్స్ పైనే వచ్చిందండి. పోలీస్ ఆఫీషియల్స్ పైనే మేము ఇక్కడ విచారణ చేస్తున్నాం. వచ్చిన కంప్లైంట్ నేను ఇప్పుడు మాకు తెలిసిన విచారణ ప్రకారం ఒక సబ్ ఇన్స్పెక్టర్, ప్రైవేట్ పర్సన్, ఇన్స్పెక్టర్ ఉన్నారండి. దాని ప్రకారం ప్రొసీడ్ చేయాలి.